హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రై యువర్ వైబ్స్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా చేసుకునే మటన్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సినవి ఆనియన్, టొమాటో, కొబ్బరి అండ్ గసాలు పేస్ట్, ఎండు కొబ్బరి, కలమాక్, కొత్తిమీర, పుదీనా, కడిగి పెట్టుకున్న మటన్. ఫస్ట్ మనం ఒక కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. కొత్తిమీర, కలమాక్ అండ్ పుదీనా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకులు వేసుకున్నాం. బాగా కలుపుకుంటున్నాం. ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకుందాం. తగినంత పసుపు, గరం మసాలా, ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ ఇది వేసుకొని బాగా కలుపుకుందాం. సాఫ్ట్ అయిపోయినాయి ఆనియన్, ఆకులు అన్నీ సాఫ్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న మటన్ కుక్కర్లోకి వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటే బెటర్, నాన్ వెజ్ కర్రీ కదా. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ఎప్పుడన్నా ట్రై చేయండి. మంచిగా మసాలా అన్నీ ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకుందాం. ఇందులో మనం టొమాటో ముక్కలు, ఒక 2 టొమాటోస్ సరిపోతుంది. కారం, తగినంత కారం అండ్ ఉప్పు వేసుకొని బాగా కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాం ఇదంతా. ఇందులోనే వాటర్ ఊరిపోతాయి యాక్చువల్లీ. ఇందులో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ గసాలు పేస్ట్, ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది, ఇంకా గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ని ఇప్పుడు కర్రీ కోసం వేసుకున్నాం అనమాట. గ్రేవీ బాగుంటుంది టేస్ట్ దీనివల్ల. కొంచెం అది పేస్ట్లో ఉండి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం. కలిపి 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 చూసిండ్రా, వాటర్ అన్నీ ఉండిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకుందాం. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసి ఆఫ్ చేసి, అది విజిల్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ మటన్ ఉడికితే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ అట్లా పెట్టుకోండి. అది ఉడికిపోయింది, ఆల్మోస్ట్ డన్. సూప్ కూడా చాలా బాగా యమ్మీగా కనిపిస్తుంది. ఇందులో ధనియాల పొడి వేసుకుంటున్నాం. ధనియాల పొడి అండ్ కొత్తిమీరతో గార్నిషింగ్ డన్. ఎంత
ఎంత ఈజీగా అయిపోతున్నాయి కదా ఈ మధ్య కుకింగ్స్ అన్ని. టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో మటన్. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.